మహబూబ్ నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6,66,66,666 రూపాయల 66 పైసలతో అమ్మవారిని అలంకరించారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి రూపాయి కాయిన్ను ఆలయ అర్చకులు అందజేస్తున్నారు. నమస్తస్యై 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 నమో నమః. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రుత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాలమూరు పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కనీ విని ఎరగని రీతిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారిని మనం ఇక్కడ మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకున్నాం, అలంకరించుకున్నాం. అద్భుతమైనటువంటి రీతిలో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఇంటిల్లిపాదికి ప్రతి కుటుంబానికి ప్రతి పిల్లకు ప్రతి పెద్దకు కూడా ఉండాలని ఈ సందర్భంగా కాంక్షిస్తూ ఈరోజు సాయంత్రం అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తాదులందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. ఐశ్వర్యము అంటే డబ్బులనే కాదు, వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం దిశగా అమ్మ అనుగ్రహంతో వారి కోరికలన్నీ నెరవేర్చి విద్య కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ, ఇతరత్ర ఏదే కానీ అన్ని రంగాల్లో ప్రతి వాళ్ళు రాణించాలి. అద్భుతమైనటువంటి కృషి జరగాలి. పాలమూరంతా సస్యశ్యామలం కావాలనేటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకొని భక్తాదులందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా లక్ష్మీ ప్రసాదాన్ని ఒక కాయిన్ రూపంలో వాళ్ళ ఇంట్లో స్థిర లక్ష్మి ఉండాలి. ఎప్పటికీ లక్ష్మీ అమ్మవారు వాళ్ళ ఇళ్లలో తాండవం చేస్తూ ఉండాలి. వాళ్ళ ఇళ్లలో ధన కనక వస్తువాహనాలు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కాయిన్ అంటే పూజ చేసినటువంటి రూపాయి బిళ్లను భక్తాదులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతున్నది పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. ఇటు నవరాత్రుల సందర్భంగా భక్తులు దినదినాభివృద్ధి చెందుకుంటూ ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు కూడా రావడం జరుగుతున్నది. అమ్మవారి మహిత్యం అది. ఇక్కడ కొలిచిన వారికి ప్రతి ఒక్కరికి వారి కోరిన కోరికలు నెరవేరుస్తుంది. నెరవేర్చిన వెంబడి ఇక్కడ మన చిలుకూరి బాలాజీలాగా ఇక్కడ కూడా 101 ప్రదక్షిణలు చేయడం జరుగుతున్నది. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత చాలామంది ఉదయం పూట రావడం జరుగుతుంది. వాళ్ళను తెలుసుకుంటే మా కోరికలు నెరవేరినాయి కాబట్టి మేము 101 ప్రదక్షిణం చేయడం జరుగుతుంది. అంతటి మహత్యం కలిగిన వాసవి మాత ఇక్కడ మా దగ్గర మా బ్రాహ్మణ్ వాళ్ళ ఉన్నందుకు చాలా ఆనందపడుతూ